హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారనుకున్నా. డే 38లో జూమేరా 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 ఆ సాంగ్ వచ్చింది. ఆ సాంగ్ వచ్చినప్పుడు సంజన మై సాంగ్ అని అవుతుంటుంది. అయితే ఇమాన్యుయల్ తర్వాత అయిపోయినాక ఇమాన్యుయల్ ఫన్ అంటే రీతు రమ్య వీళ్ళిద్దరు ఎక్సర్సైజ్ చేస్తుంటారు, వార్మప్స్ అట్లా చేస్తుంటారు. అయితే ఎంత కష్టం వచ్చిందే తల్లి, నా ఉన్నట్లో ఉన్నప్పుడు చక్కగా పోకుండా ఇదంతా ఏం చేసినావే తల్లి, ఇదేందే తల్లి, మీ మధ్య ఏం ప్లాన్ జరుగుతుందే తల్లి. డేమాన్ మళ్ళీ తర్వాత డేమాన్ వస్తే మళ్ళీ పోటీ చేస్తుంటే అప్పుడు ఇమాన్యుయల్ కూడా చేయాలనుకుంటారు. అప్పుడు రమ్య ట్రైనింగ్ లాగా అలా చేస్తుంటే అది చాలా క్యూట్ ఉంటుంది. తర్వాత సంజన మాధురి ఇద్దరు కావాలని పెద్ద ఫైట్ కావాలి, పెద్ద గొడవ 1.5 year మాట్లాడుకోవద్దు మనం అని చేసుకుంటారు. కనుక తనుజ మాధురి ఇద్దరు వంట రూమ్లో ఉంటారు, కిచెన్లో. కనుక పాప నా స్టిక్కర్స్లో కనిపించా అంటే నేను అడుగుతా ఆగను, నేను స్టిక్కర్స్ అస్సలు లేవు కనిపించాయంటే నేను అడుగుతా అంటే కూడా స్టిక్కర్స్ అదండి. వాష్రూమ్ చేసేవారు ఎవరంటే ఇమాన్యుయల్, ఆమె పేరు సారీ సంజన ఇద్దరు చేస్తుంటారు అని అంటారు. అయితే ఇద్దరు చేస్తున్నారు అని అంటారు. అప్పుడు ఇద్దరు చేస్తుంటే ఎవరు తీసుకొని ఉంటారు ఒకసారి ఆలోచించండి అని అంటే నేను మా అమ్మ అయితే స్టిక్కర్స్ గురించి అడిగింది కానీ ఏమో తెలియదు అంటే సంజన స్టిక్కర్స్ ఏదో పడేసాను అంటే అడిగాను, అందరిని అడిగాను కానీ పడేసాను అంటే అమ్మాయిని అబ్బాయిని అడుగుతావు స్టిక్కర్స్ గురించి ఎవరిని అడుగుతావు అని ఆయన చెప్తుంటారు. అయితే ఎవరిని అడుగుతావు అని అంటుంటారు. మాత్రం దొంగతనం చేసే అలవాటు కాబట్టి గుడ్లు అవన్నీ దొంగతనం చేయడానికి అదే ఇది అని మాట్లాడుతుంటారు. అయితే ఆయిష అంటుంది మాధురి గారు స్టిక్కర్స్ వచ్చిన సంబంధం లేదని అన్నప్పుడు నువ్వే తీసుకున్నావు కాబట్టి నువ్వే అంటే మాధురి గారు స్టిక్కర్స్ మాధురి గారు ఉంటుంది, నా స్టిక్కర్స్ ఇస్తాను అంటే మీ స్టిక్కర్లు మీ గాజులు మీ డ్రెస్సులు వేసుకోవడానికి వచ్చాను అంటే సంజన ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే మాధురి ఏంటి 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 అంటున్నావు ఏమి ఏంటి కామన్ సెన్స్ లేదా అంటారు. సరే ఏది అలా మాట్లాడుతున్నట్టు మాధురి అది ఎగ్గులు దొంగతనాలు అవన్నీ దొంగతనాలు చేయడానికి మీరు కామన్ సెన్స్ ఉండదు అని అంటారు మాధురి. సంజన ఏంటి సెన్స్ ఎలా మాట్లాడుతుంది దొంగతనం చేసిన దొంగతనం అని అంటారు. సంజన ఏం చెప్పాలండి అంటే తనుజ ఫేస్ ఎలానో పెట్టుకుంటుంది. అప్పుడు ఇది ఫ్రాంక్ ఇది ఫ్రాంక్ కట్ ఇది ఫ్రాంక్ మేమే అనుకొని ఇద్దరం కలిగి చేసేవాడిని. నాకు ఈజీగా అని అంటే సంజన మాధురిని ఏదో ఎక్కువ మాట్లాడుతున్నాడు ఆయన వద్దురని ఆయన అనుకుని కామెంట్స్ ఉంటాయి. ఆయిషా థ్యాంక్ యూ అందరూ ముఖాలు ఎట్లా ఉంటుంది తనుజ ఫేస్ ఎలానే పెడుతుంది వామో కామర్ష ఉంటుంది గొడవ. ఇంకా దివ్య కళ్యాణ్ మాట ఏంటి అంతా ఓకే ఈ స్మార్ట్ గేమ్ ఏదో ఒకటి ఫొటోస్ రావాలని ఇట్లా గొడవలు ఇలాంటివి ఏం ఆడుతున్నా బాబు అని అంటుంటారు. తర్వాత దివ్య కిచెన్ మానేటారు కాబట్టి కిచెన్ మానేటర్ ఎవరంటే కిచెన్ మానేటర్ ఇట్లా పోతున్నారు. మాధురి కొంచెం ఎగ్ దోశ మాధురి ఏం చేస్తే ఎగ్ దోశ తింటుంది, కొంచెం కర్రీ తీసుకుంటారంట. ఆమె ఎగ్ దోశ తిన్నది కదా అని అంటే అవునంటే ఆమె కర్రీ అడగలేదు నన్ను అని అంటారు. కర్రీ తీసుకొని అడగలేదు మళ్ళీ అని అంటారు. అయితే మాధురి గారు కర్రీ ఎగ్ దోశ తిన్నప్పుడు కర్రీ గురించి నన్ను అడగలేరు అంటే కొంచెం తీసుకున్నా అమ్మ నేను మదర్నే నాకు తెలుసు నేను ఎంత తీసుకోవాలి ఎంత ఎవరికి పెట్టాలో ఎంత కొంచెం తీసుకున్నా అంటే కొంచెం తీసుకోవడం కదా నాకు చెప్పాలి కదా అందరూ నాకు చెప్పాలంటే మీరు ఎక్కడనే ఉన్నావు చూసావు కదా మళ్ళీ తీసుకున్నప్పుడు కదా ఇంట్లో ఇలానే ఉంటారు మీరు ఇలానే చేశారు అంటే నేను ఇంట్లో ఇలానే ఉంటాను ఇదే అని మాట్లాడుతుంటే మాధురి నాకు దివ్య ఏంటి కొంచెమైనా అడిగి తీసుకోవాలి అదే ఇది అన్నట్టు ఏంది అని అంట నిజం కోపం వచ్చింది నాకు ఏంది మాధురి గారు ఇలా మాట్లాడుతారు అంటే ఏంది దివ్య అంటే ఏంది మీరు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి ఆలోచించండి అని అంటే మీలాగా నా అని ఊసాము అట్లా ఏం ఊసామేమో అని అంటే ఎవరంటున్నా నాన్న అని ఎవరినంటున్నా నువ్వు నిన్ను అంటున్నా నేను ఎవరినంటున్నా నిన్ను అన్నానా అని అంటే నేను అన్న వాళ్ళని అంటున్నా అంటే మళ్ళీ ఎవరిని అంటున్నా చెప్పు అని అంటే మాధురి గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు దుమ్ముకున్నట్టు ఈమె చేస్తుండే అంటారు. తర్వాత ఏమంటుంది పర్మిషన్ లేకుండా తిన్నదని చెప్పాను కదా మాధురి గారు మాడమని అంటారు. అందరూ వచ్చి వేసుకుంటారు ఈమెకు మాత్రం అల్లాడిస్తుంది. కనుక పర్మిషన్ ఎందుకు కావాలి ఫుడ్ ఇది ఆమెల్లో పర్మిషన్ కావాలంటే ఆమెల్లోని కాదు పర్మిషన్ అయితే ఉండాలి కదా ఆమెళ్ళు వీళ్ళు అదని నేనైతే అంటలేను అని అంటే లేదు నేను ఎందుకు పర్మిషన్ తీసుకుంటా అని అంటే ఆయిష కూడా
ఇంకా నాకు ఫుడ్ మానిటర్ నచ్చలేదు, అందరిని ఇచ్చేసా అంటే ఆయన లోపలికి పాప ఆయుష ఫుడ్ మానిటర్ నాకు నచ్చలేదు, ఫుడ్ మానిటర్ తీసేయమని చెప్తాను అని అంటాడు. ఇంకా కళ్యాణ్ రీతి సంజన వాళ్ళు మాట్లాడుతున్నాను. కళ్యాణ్ అడుగుతాడు నార్మల్గా అడిగిందే అంటే దివ్య నార్మల్ నేను ఆమెనే ఎక్కువ అరిచిందని అంటాడు. అందరిని అడుగుతుంటాడు ఫుడ్ మానిటర్ రేషన్ మానిటర్ నచ్చిందా, రేషన్ మానిటర్తో ఏమైనా ప్రాబ్లం ఉందా, రేషన్ మానిటర్ నచ్చిందా, ఎవరు సాయి అంటూ హూఈస్ రేషన్ మాస్టర్ నన్ను తింటానంటే అమ్మో ఇది కదా ఇంతోనే ప్రాబ్లం అని ఆయుష అంటే పర్లేదు ఎలాంటి ప్రాబ్లం లేదు, అందరికి పాపం అనిపించింది. పాపం అమ్మో ఈ కళ్యాణ్ మాదిరితోనే తిప్పలు పడుతుంది, ఎవరికి ప్రాబ్లం అనిపించలేదు, అయిపోయింది. ఎవరికి ప్రాబ్లం అనిపించలేదు. తర్వాత ఈమెను ఆయుష దివ్యల మాధురి వీళ్ళందరూ కూర్చొని అక్కడ కూర్చుంటారు. అయితే దివ్యల మాధురి బోర్ వస్తుంది, నాకు చాలా బోర్ వస్తుంది అని మాట్లాడుతారు. బోర్ వస్తుందంటే మీరు కూచిపూడి నాట్యం చేశారు కదా, భరతనాట్యం చేశారా, భరతనాట్యం నేర్పించండి అంటే ఎవరికి కళ్యాణ్ దివ్యాన్ని లోపల మాట్లాడుకుంటే ఆయన భరణి గారు ఏమంటుంది మీ మేడం అంటే మా మేడం డిప్ప వలుగుతుంది, మా మేడం అంటావు మీ ఊరు కదా మీ మేడం అనుకుంటే అని అంటే అదైతే కాబట్టి ఈ మేడం బాగా చేసి అక్క తొందర అయిపోటక్క అని అంటారు. అది బలం మాట్లాడుతుంది. తనుజ దగ్గర అవ్వడానికి నాకు నచ్చట్లేదు, ఎట్లనే దూరం చేయాలని దివ్య అంటుంది. నీతో కరెక్ట్ మంచిగా ఉంటుంది, నాతో అదే తనుజతో కరెక్ట్గా ఉంటుంది, నాతోనే వస్తుంది ఆ అమ్మాయికి ప్రాబ్లము, అందుకే నేను నా వల్లనే అది ప్రాబ్లం అనుకుంటున్నాను, నేను దగ్గరగా ఉండాలనుకుంటున్నాను. అది లేదు ఎందుకు అంత మాట్లాడుతున్నా అది ఇది అని మాట్లాడుతుంటే అదే డెమాన్ కూడా మాట్లాడుకుంటారు. వీళ్ళందరూ చాలా బాగుంటుంది, అదేదో హైలైట్ అనిపించింది నాకు. డెమాను వీళ్ళు మాధురి వీళ్ళందరూ కామన్గా డ్యాన్స్ చేస్తుంటారు, అది అయిపోయింది. ఆశిక గొడవ జరుగుతుంటుంది, అది కామన్గా ఫన్ వేలో జరుగుతుంటుంది. తర్వాత తెలుగు మాట్లాడిపోయామని ఒక టాస్క్ ఇచ్చారు కదా, తెలుగు నేర్పించాలని. అలాంటి టాస్క్లో ఫుల్ ఫన్, నిజంగా చాలా ఫన్ బాగా ఫన్ నడిచింది. తర్వాత తనుజ దివ్య ఇద్దరికి ఆ రోజు నేను మీద నమ్మకం పెట్టుకొని నేను మోసపోయాను అంటే ఆ రోజు లైట్ ఆఫ్ చేసే ఆ టాస్క్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరు గొడవ ఐఎమ్ సారీ అనుకోవాలంటే ఆ రోజు 100% ఆ రోజు భరణి గారు ఉంటే ఇది నాకు ఆపగా వేరే వాళ్ళని ఆఫ్ చేస్తున్నా 100%, నేనైనా అట్లనే చేస్తుంటే నువ్వెందుకు అట్లా వేసినావు అని అంటారు. అది హైలైట్ అనిపించింది నిజంగా. ఆ రోజు అయితే తనుజ చాలా తప్పు. తర్వాత దివ్య భరణి ఇద్దరు బాగుంటుంది. ఆమెకు అది మోసం అంట, నేను మోసం చేశానంట. భరణి గారు నేను ఎన్నిసార్లు మోసం చేశాను నువ్వు వానేనేమోను నన్ను అంటూ అని అరుస్తుంది, నా పైన అరుస్తుంది ఆమె నీ కూతురు అని మాట్లాడుతుంటే అది హైలైట్ అనిపించింది. తర్వాత భరణి గారు మాధురి ఇద్దరు వాళ్ళు చెప్తుంటారు. తర్వాత ఇమానుయల్ సంజన గారికి చాలా మంచిగా ఇద్దరు నా కొడుకు ఏం చేశారు, నా కొడుకు చాలా మంచిగా అన్నారు. తనుజ వీళ్ళందరూ తనుజ రీతు డెమాన్ వీళ్ళందరూ మాట్లాడుకుంటారు. అది హగ్గులు వీళ్ళిద్దరు అది చాలా చిన్న ఫన్ అయిపోతుంది. అది అంటే కళ్యాణ్ తనుజ రీతు డెమాన్ గురించి మాట్లాడతారు. ఆయిష తనుజ ఫేస్ మీద చెప్తే తనుజ టార్గెట్ చేసిండ్రని అని అంటారు. రమ్య ఫుడ్ మీరు ఏమేమి తీసుకోవాలి ఎవరు ఒకరిని ఎంచుకోండి అంటే అందరూ నేను ఆలోచించి అంటే రమ్య లాస్ట్కు సుమన్ అన్నది ఫుడ్ గురించి చేసుకుంటుంది. అది హైలైట్ ఉంటుంది. సుమన్ అన్నది సెలెక్ట్ చేసుకుంటే సుమన్ అన్న ఫుడ్ ఎంత ఫుడ్ చెప్తామంటే ఘోరమైన ఫుడ్ చెప్తుంది, ఘోరంగా ఫుడ్ చెప్తుంది. తర్వాత బిగ్ బాస్ ప్లీజ్ ఇవన్నీ పంపించండి అని చెప్తారు. మైసూర్ బజ్జీ బోండా అవన్నీ చెప్తారు. రీతు సుమన్ అన్న ఇద్దరు మాట్లాడుకుంటే ఇమానుయల్ ఏం చేస్తాడు ఇట్లా నవ్వుకోవడానికి వాళ్ళు ఎటు మాట్లాడుతున్నారు. తర్వాత డెమాన్ ఆయిష డ్యాన్స్ చేస్తుంటారు. రీతు ఎంత పని చేశాను, ఎంతలా నిన్ను నమ్ముకున్నాను ఆశలెన్నో పెట్టుకున్నాను సాంగ్ పాడుతాడు. ఎంత నమ్మినారా బాబోయ్, ఎంత నమ్మినారా నిన్ను, ఇంతగానం చేస్తున్నావు కదా నాయన, నువ్వు ఇంతగానం చేస్తున్నావు అంటే వాళ్ళ కావిడెన్స్ అదైతే నాకు చాలా నవ్వుచ్చింది. తర్వాత కోసేవరకు రీతు డెమాన్ నన్ను ముట్టుకోకు ఎందుకంటే అరే నీ గేమ్ నువ్వు నా వల్ల అవుతుందంటారా, నా గేమ్ నువ్వు నాదంటే ఓవరాక్షన్ చేయకు, అది అంతా అసలు కదా అంటే కెప్టెన్ సాయి ఇద్దరు మాట్లాడుకుంటుంటారు. వాళ్ళు అలా హైలైట్ అనిపిస్తుంది. సాయి రీతు డెమాన్ కళ్యాణ్ గురించి ఇలా అనుకుంటున్నావు, వీళ్ళు ఇలా అనుకుంటుండ్రు, ఓకే మీరు ముగ్గురే ఉండాలి టాప్ 5లో అందరూ పంపించాలంటే మళ్ళీ తనుజ అని నిఖిల్ అంటారు. తనుజను ఎలా కొడతారు వాళ్ళు అని అంటారు. దానికోసం వాళ్ళని ఇట్లా దూరం పెడుతున్నా అంటే దివ్య తనుజ వీళ్ళు అంటే వాళ్ళని ఎలా కొడతారు ఇట్లా అని అంటారు. రీతు ఎవరైతే అంటే పక్కన పెట్టుకుంటుంది.
తర్వాత అన్ని మొహం ఇలా పెట్టుకొని ఉంటుంది, కడుగుతుంటుంది, అన్ని కడుగుతుంటే గిన్నెలని. రాత్రి అన్నీ ఏమని చెప్పండి, ఇప్పుడు వేసే మళ్ళీ విజయ్ అంటే కళ్యాణ్ ఆయిష ఇద్దరు మళ్ళీ గొడవ అవుతుంది. అవి నావి కాదు కదా, అవి రాత్రివి కదా, నేను కడిగాను ఏమన్నా గొడవ, నా ఫుల్ గొడవ. ఆయిష, రీతు గారు, మాధురి, రీతు అందరూ ఘోరంగా గొడవ, పెద్ద గొడవ. అమ్మో పెద్ద గొడవ అంటే పెద్ద గొడవ, ఘోరమైన గొడవ జరుగుతుంటుంది. వాళ్ళు అస్సలు వినరు. తర్వాత రాత్రి మాట్లాడుతుంటే అంటే వాళ్ళు పడుకున్న వాళ్ళు బయట కూర్చుంటే ఎందుకు ఏమైంది అంతగానో అంటే గొడవ. వాళ్ళు మాట్లాడుతున్నారు, దివ్య, డెమాన్, రీతు వీళ్ళందరూ మాట్లాడుతూ నిద్రపట్టలేదు అసలు అని బయటకు వచ్చి కూర్చుంటారు. అనక అమ్మో నిద్ర లేదురా బాబోయ్ అని అంటారు. గిన్నెల గురించి ఇంకా ఆమె అదే మైండ్లో పెట్టుకొని అదే అనుకుంటుంది. అయినా ఆశిక కూడా సంజన గారు బాగా పడుకున్నారని అంటారు. అమ్మో ఇంత వండుకున్నా కూడా ఆయిష, తనుజ వీళ్ళందరూ, నాకు తనుజ నచ్చదు, నేను టార్గెట్ చేసిన అంతేకాదు కానీ అంటారు. కామన్గా ఫుడ్ గురించి మళ్ళీ గొడవ అవుతుంది, గిన్నెలు తోమడం గురించి. లాస్ట్కు సంజన పోయి గిన్నెలు తోమి 1 minute అని ఒక్క దానివల్ల ఎందుకు 2 రోజులు గొడవ ఎందుకు ఆడతారని సంజన గారు పోయి తోమస్తారు. నిజంగా సూపర్ అనిపించింది నాకు. నువ్వు తోముతున్నావు దోమకన్నా, అమ్మ నువ్వు తోమితే నీకు నామినేషన్ చేస్తారు అంటే నామినేషన్ చేయకోకరు బిడ్డ, ఏంది ఇదంతా వామో చిన్నదానికి ఇంత గొడవ చేస్తున్నాను అంటే అది హైలైట్ అనిపించింది. మీకేమనిపించింది వీడియో చూసే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.